ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే అంటే నాకు గుర్తొచ్చే ఒక ఇన్సిడెంట్‌ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు అంటే 2015 ఆ టైంలో ఇండిపెండెన్స్ డేకి మా స్కూల్‌లో డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారనమాట. అయితే అప్పుడు ఇలాగా టచ్ ఫోన్స్ అవి ఇంకా రాలేదు. జస్ట్ నార్మల్ ఫోన్ ఉండేదంతే. నాకసలు డ్రాయింగ్ కాంపిటీషన్ ఇండిపెండెన్స్ డేకి రిలేటెడ్ అంటే అసలు ఏమెయ్యాలో కూడా నాకు అర్థం కాలేదు. బట్ పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా. సో, నేమ్ ఇచ్చేసి తర్వాత ఇంటికొచ్చాక ఇలా డ్రాయింగ్ కాంపిటీషన్ అంటున్నారు. ఏమెయ్యాలో తెలియట్లేదు. అంటే మా మదర్ ఈ జెండా వేయు, లేకపోతే గాంధీ ఫోటో వేయు అట్లా సమ్ ఇచ్చారనమాట ఐడియాస్. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అంకుల్ వాళ్ళు రెంట్‌కుండేవాళ్ళు. మా అమ్మమ్మ ఒకసారి చెప్పింది, "ఆయన చాలా బాగా డ్రాయింగ్ ఏస్తారు. ఎంత బాగా ఏస్తారు" అని. నాకది గుర్తొచ్చి ఒకసారి మా అమ్మమ్మని అడగమని చెప్పా. "ఇట్లా డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. ఏమన్నా నేర్పిస్తారా" అని. అయితే ఆయన హాలిడే ఉన్నప్పుడు రమ్మనండి నేర్పిస్తాను అని చెప్పారంట. సో, నేను వెళ్ళా. జస్ట్ రేపు కాంపిటీషన్ అనగా ముందు రోజు వెళ్ళా అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో, అప్పుడు కరెక్ట్‌గా నేను వెళ్ళే టైంకి ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. సో, "అరే! రేపే కాంపిటీషన్ అండి" అంటే, "సరే ఎలా వేయాలో చెప్తాను. ఇంటికెళ్ళాక ప్రాక్టీస్ చెయ్యి వచ్చేస్తది" అని చెప్పారు. జస్ట్ ఒక బ్రీఫ్ స్కెచ్ వేసి చూపిచ్చారు గాంధీది. ఇలా సింపుల్‌గా ఇలా వేయాలి, ఇలా వేయాలి అని. ఆయన ఇలా పేపర్ మీద మొత్తం గాంధీ స్కెచ్ వేసిచ్చారు. అండ్ ఆయన దగ్గర ఆయన ఎదురుగుండా ఒక 2 టైమ్స్ నాతో ప్రాక్టీస్ చేపిచ్చారు. తర్వాత ఇంటికొచ్చేసా. అప్పుడు నేను డ్రాయింగ్ అంటే జస్ట్ ఒక ఔట్‌లైన్ వేయడమే డ్రాయింగ్ అని అనుకునేదాన్ని. మళ్ళీ షేడింగ్ చేయాలి, షేడింగ్ ఎలా చేయాలి అదేమీ తెలీదప్పుడు. సో, ఆయన ఇట్లా పేపర్‌ని రోల్ చేసి అది కొంచెం ఆహ్, లైక్ స్టిక్ లాగా అయ్యాక ఒక ఎండ్‌ని సాండ్ పేపర్‌కి ఇట్లా రుద్దితే అది పెన్సిల్ టైప్‌లో అవుతది. దాంతో మనకి షేడింగ్ చేస్తే స్మూత్‌గా అవుతది అని చెప్పారు. అదే ఇప్పుడు బ్లెండింగ్ స్టంప్స్ అంటారు వాటిని. అది ఆయన నాకు అలా చెప్పారనమాట. సో, ఆయన చెప్పినట్టే ఈవినింగ్ ఎళ్ళాక ఒక 6 టైమ్స్ అలాగా ప్రాక్టీస్ చేశా. నెక్స్ట్ డే స్కూల్‌కెళ్ళాక అదే డ్రాయింగ్ వేశా. స్కూల్‌లో డ్రాయింగ్ కాంపిటీషన్‌కి ఓన్లీ పెన్సిల్‌తో వేయాలి. కలర్స్ నాట్ అలౌడ్ అన్నారు. సో, ఆయన షేడింగ్ ఎలా చేయాలో బాగా చెప్పారు కాబట్టి అర్థం చేసుకొని విత్ షేడింగ్ గాంధీ డ్రాయింగ్ అనేది వేశా. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న గాంధీ డ్రాయింగ్ అదే. నేను 2 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఆ డ్రాయింగ్ వేశా. వేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశా. సో, అదే వీడియో నేను మీకు మళ్ళీ చూపిస్తున్నా. సో, ఆ గాంధీ డ్రాయింగ్‌కి నాకప్పుడు డ్రాయింగ్‌లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అసలు నాకొస్తదనుకోలేదు. ఏదో ర్యాండమ్‌గా ట్రై చేద్దామని ట్రై చేశా. బట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి అదొక తెలియని ఫీలింగ్ అనిపిచ్చింది హ్యాపీగా. అండ్ నా డ్రాయింగ్ టీచర్స్‌కి కూడా చాలా బాగా నచ్చి, ఇండిపెండెన్స్ డే ముందు రోజుని బోర్డ్ డెకరేషన్ చేస్తారు గదా! సో, ఆ డెకరేషన్ చేసేటప్పుడు నాతోనే గాంధీ డ్రాయింగ్ మళ్ళీ డ్రా చేపిచ్చారు బోర్డ్ మీద అందరి ముందు. భయం వేసింది అందరి ముందు డ్రా చేయడానికి. మా టీచర్ అన్నారు, "ఏం గాదు. ఎవరు లేరనుకుని డ్రా చెయ్యి" అంటే అట్లనే డ్రా చేస్తా. ప్రతి ఒక్క టీచరు చాలా బావుంది, చాలా బావుంది అనేసరికి అప్పుడు బాగా ఇన్‌స్పైర్ అయ్యా అనమాట. నేర్చుకోవాలి బాగా అని. సో, తర్వాత సండే వచ్చినప్పుడు ఒకసారి ఆ అంకుల్ దగ్గరికెళ్ళి, "అంకుల్ ఇట్లా సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పి ఆహ్, థాంక్స్ అంకుల్ నేర్పించినందుకు" అనంటే, "బా ఏసావు. వెంటనే నేర్చుకున్నావు. సో, నీకు డ్రాయింగ్ నేర్చుకుంటే బా వస్తది" అని చెప్పి ఆయన వేసిన డ్రాయింగ్స్ చూపిచ్చారు. ఆయన చాలా బాగా ఏసారసల. ఆ డ్రాయింగ్స్ చూసి నేను గూడా ఇలా ఎప్పుడేస్తాను, ఇలా వేయాలి, ఇలా నేర్చుకోవాలి అని బాగా ఇన్‌స్పైర్ అయ్యా అనమాట ఆయన్ని చూసి. ఆయన్నొకసారి ఆ డ్రాయింగ్ బుక్ అడిగి జిరాక్స్ షాప్‌కెళ్ళి ఆ డ్రాయింగ్స్ అన్ని జిరాక్స్ తీసుకొని తెచ్చుకున్నా. సేమ్ అలాగే నేను వేయాలి, నేను నేర్చుకోవాలి అని. సో, చాలామంది అడుగుతూ ఉంటారు, "మీ డ్రాయింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది" అని. నా డ్రాయింగ్ జర్నీ ఇలాగే స్టార్ట్ అయింది. జస్ట్ నార్మల్‌గా అందరూ పిల్లలు వేసినట్టే వేసేదాన్ని. బట్ ఎప్పుడైతే ఆయన అంత బాగా వేయడం చూసాక అండ్ ఆయన చెప్పింది నాకు బాగా నేర్చుకోగలుగుతున్నానని తెలిసాక నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ ఇప్పుడు ఆయన నేర్పించగానే వెంటనే నేను ఇంత రియలిస్టిక్ పోర్ట్రెయిట్స్ వేసేసాను అని కాదు. ఆయన చెప్పారు. నాకు ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. నేను స్టార్ట్ చేశాను. అలాగా కొన్ని ఇయర్స్ జర్నీ ప్రాక్టీస్ చేయగా వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది పిల్లలు ఇట్లా డోరేమోన్ డ్రాయింగ్, మిక్కీ మౌస్ డ్రాయింగ్ అండ్ శివుడు బొమ్మలు, వినాయకుడు బొమ్మలు, క్రికెటర్స్ డ్రాయింగ్స్ చాలా బా ఏస్తారనమాట. నేను ఆ ఏజ్‌కి అంత కూడా వేసేదాన్ని కాదు. అలాంటిది వాళ్ళు బా ఏస్తున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయట్లే. ఏమంటారు, "ముందు చదువుకోరా బాబు! తర్వాత ఇయన్నీ ఏడుద్ది గాని" అంటారు. తర్వాత ఎప్పుడు జేస్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను. నాకప్పుడు టైం దొరికింది కాబట్టి వేశాను. నాకొచ్చింది. సో, ఎలా వేయాలి, ఏంటి అనేది నాకొక నాలెడ్జ్ అనేదొచ్చింది. బట్ ఇప్పుడు అలా నేర్చుకోవాలంటే నేర్చుకోగలనా? ఇప్పుడేమో స్టడీసు, జాబు అని చెప్పి వీటిలతోనే సరిపోతుంది. ఇంకా ఈ టైంలో అవి నేర్చుకోవాలంటే తర్వాత ఎప్పుడు నేర్చుకుంటారు? వాళ్ళకప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది. పేషెన్స్‌తో వాళ్ళే దగ్గరుండి అవన్నీ నేర్చుకుని చేస్తుంటే, మీరు చేయాల్సింది జస్ట్ ఎంకరేజ్ చేయడం అంతే. అది మానేసి అవసరమా? ఎందుకు? అవన్నీ పిల్లల్ని డిస్కరేజ్ చేసేస్తాయి బాగా. రేపేదన్నా కొత్త విషయము, కొత్తదేదన్నా స్టార్ట్ జేయాలి, నేర్చుకోవాలి అన్నా కూడా, అమ్మో! ఎందుకులే మళ్ళీ తిడతారు, ఇవన్నీ అవసరమా అని ఆగిపోతారు. చాలామంది పిల్లలు వాళ్ళలో ఆ సత్తా ఉన్నా గూడా పైకి రాకుండా, అలా ఎక్స్‌ప్రెస్ చేసుకోకుండా ఉంటున్నారంటే మెయిన్ రీజన్ ఇదే.
రోజంతా డ్రాయింగ్ ఏస్తూ కూర్చుంటారా? లేదుగా మహా అయితే సండేస్ వాళ్ళకి ఖాళీ దొరికినప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు వేస్తారు అంతే. ఆ వేసి తీసుకొచ్చి అమ్మా నేను ఈ డ్రాయింగ్ ఏశాను అంటే, అరే! ఎంత బావుందిరా అనాల్సింది పోయి, మీరే తిడితే ఇంకా ఎలా? పిల్లలకి వాళ్ళకి నచ్చింది చేసే ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళకి వాళ్ళేం చెప్పుకోవాలనుకుంటున్నారో అది చెప్పుకునే ఫ్రీడమ్ ఇవ్వండి. అప్పుడే వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ కలుగుతుంది. స్టడీ ఒకటే కాదు, స్టడీతో పాటు ఎక్స్‌ట్రా ఏదన్నా ఆర్ట్ కూడా ఉండాలి. స్టడీయే లైఫ్ కాదు. స్టడీ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. స్టడీతో పాటు ఇంకా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకొనివ్వండి. సో, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రేపొద్దున్న జెండా ఎగరేస్తారు. అందరూ వెళ్ళండి. ఒక మిఠాయిన్నో, మిక్స్చర్ ప్యాకెట్ ఇస్తారు. మంచిగా తెచ్చుకొని తినండి. సరేనా?